హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి! ఇటాలియన్ కుజీన్లోని డిషెస్ని మనం ఇప్పుడంతా కూడా ట్రై చేస్తున్నాం ఈ వారంలో. మొత్తంగా ఇటాలియన్ కుజీన్లో ఈరోజు మరో 2 డిషెస్ని తయారు చేసుకోవడానికి, వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అయిపోయాం. ఇంకా ఇటలీకి సంబంధించిన విశేషాలు కూడా మనకు తెలిసినంత వరకు మనం కూడా షేర్ చేసుకుందాం. ముఖ్యంగా ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న డిష్ ఇంటర్నేషనల్లీ బాగా ప్రాచుర్యం చెందిందే, అందరికీ బాగా ఇష్టపడేదే, అందరూ ఈజీగా తయారు చేసుకోగలిగేదే ఇటాలియన్ స్టైల్లో. మనందరికీ తెలుసు ఇటాలియన్ స్టైల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనమంతా కూడా వంటలు చేసుకుంటూ ఉన్నాము. గత ఎపిసోడ్లో కూడా మనం ట్రై చేసాము. అదేవిధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి డిష్ని ఒకటి ఈరోజు మనం తయారు చేసుకుందాం. దాని పేరు స్టఫ్డ్ చికెన్ రోల్. ఈ స్టఫ్డ్ చికెన్ రోల్ కోసం ఆబ్వియస్లీ మనకు చికెన్ కావాలి. చికెన్ స్టీక్ లాగా బ్రెస్ట్ తీసుకున్నాను. దీన్ని స్లైస్ చేసి మనము కొద్దిగా ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. దాన్ని మీకు ప్రాసెసింగ్లో చూపిస్తాను. ఈ విధంగా బ్రెస్ట్ పీస్ తీసుకున్నాం, బోన్లెస్ ఆబ్వియస్లీ. అలాగే కొద్దిగా క్రీమ్ తీసుకున్నాం ఇక్కడ. దాంతోపాటుగానే కొద్దిగంత రైస్ని సోక్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ, కొద్దిగా ఉడకడానికి ఈజీగా ఉంటుంది. దాంతోపాటుగానే కడిగేసినట్లు కూడా ఉంటుంది కాబట్టి. అలాగే చూసినట్లయితే సలామీ చికెన్ స్లైసెస్ కూడా మనం తీసుకుంటున్నాము, చికెన్ సలామీ. అలాగే పెప్పర్ ఉంది, అంటే మిరియాలు కొద్దిగా, బటర్ కొద్దిగా, గార్లిక్ వెల్లుల్లి కొద్దిగా, అలాగే మోజరెల్లా చీజ్ కొద్దిగా క్యూబ్స్ లాగా తీసుకున్నాను అనమాట, స్లైస్ని కట్ చేసుకొని. ఓవరాల్గా ప్రాసెస్ చూసినట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే కొద్దిగా వర్కౌట్ చేయాలి దీని గురించి. మొత్తంగా ఈ కుకింగ్ ప్రాసెస్, ఈ డిష్ పర్టికులర్గా కొద్దిగా పెద్ద డిష్ అనే చెప్పుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్నాను ఆబ్వియస్లీ వేడవడానికి. దీంట్లో చాపింగ్ ఐటమ్స్ ఏం లేవు కాబట్టి, జస్ట్ గార్లిక్ ఉంది కాబట్టి గార్లిక్ని మాత్రమే చాప్ చేసుకుంటున్నా. There you go. సింపుల్గా తరుక్కోవడాలు ఏం లేవు, అన్నీ కూడా వండుకోవడాలే ఐటెంలో. అండ్ ఇంకా కటింగ్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. అయితే ప్యాన్ వేడైపోయింది కాబట్టి ఆలివ్ ఆయిల్ తోటి మొదలెట్టేద్దాం. కొద్దిగంత ఆలివ్ ఆయిల్ వేసుకొని, రైట్, వేడైపోయింది. వేడైపోయింది. కొద్దిగా పెప్పర్, బటర్. ఇటాలియన్లో ఎక్కువ బటర్స్ యూస్ చేస్తున్నాము, గమనిస్తూ ఉంటారు మీరు. ఆల్మోస్ట్ ప్రతి ఐటెంలో వాడుతున్నాం. దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ రైస్. వేగుతూ ఉండి మనకు బోల్డ్ అంత పని ఉంది ఇక్కడ. దీన్ని బటర్ఫ్లై కట్ అంటారు. సింపుల్గా మనకు బ్రెస్ట్ పీస్ ఈ విధంగా వస్తుంది, చూసుకుంటున్నాం. దీన్ని అడ్డంగా సగానికి సగం స్లైస్ చేసుకోవాలి. మొత్తంగా చేయకుండా లాస్ట్లో కొద్దిగా అలాగే అంటుకొని ఉన్నట్లుగా అలా వదిలేసామంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది చూడడానికి బటర్ఫ్లైలా ఉంటుంది. ఈ స్టీక్ ఎంత పల్చగా వస్తే అంత బెటర్. మనం దీన్ని రోల్ చేయాల్సి వస్తుంది ఇంకా, అది స్టఫ్ అంతా వేసి. రెండోది, ఇలా చేసుకున్న తర్వాత ఈ విధంగా స్పైన్ అంటారు యాక్చువల్లీ, షెఫ్ నైఫ్కి, పెద్ద నైఫ్ ఉంటుంది కదా దీనికి. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది. కొద్దిగంత సాల్ట్, సీజనింగ్ అయిపోయింది. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఉడికించేసుకుంటాం. ఉడకడం అనేది బాగా థిక్గా ఉడకాలి. ఇదేమి హాఫ్ కుక్ కాదు, చక్కగా మనం అన్నం ఉడికించుకుంటాం కదా అంతకంటే ఎక్కువగానే, సంగటికి ఇలికినంత ముద్దగా వచ్చేయాలి. చికెన్ పర్టికులర్లీ ఎంత టెండర్గా, అంటే మెత్తగా తగిలితేనే బాగుంటుంది. మటన్ ఇట్లాంటివి ఏమైనా రెడ్ మీట్లు కొద్దిగా గట్టిగా ఉండి ఆ చూవీగా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఇది మాత్రం ఇలాగే బాగుంటుంది. పెప్పర్ ఇంకా సాల్ట్ తోటి గార్నిష్ చేస్తున్నాం. నేను ఇందాకే చెప్పాను, కావాలంటే ఒక చిన్న బౌల్లో దేంట్లో అయినా సరే ఆలివ్ ఆయిల్ తోటి కొద్దిగా ఇలా వేసుకొని ఆ రెండు మిక్చర్ చేసి వాటిని
ఈ విధంగా డ్రెస్సింగ్ చేసినట్లుగా అప్లై చేసి మ్యారినేషన్ కోసం ఉంచుకోవచ్చు. హియర్ ఇట్ ఈస్. కొద్దిగా ఆయిల్ చేస్తే ఏంటంటే డ్రెస్సింగ్ అయినట్లుగా అయ్యి కొద్దిగా నీట్గా ఆ మ్యారినేట్ మొత్తం దీనికి అప్లై అవుతుంది అనమాట. సో దీన్ని ఇలాగే మ్యారినేషన్ కోసం అలా ఉంచుకున్నాం. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాసేపు. ఇటువైపు చూస్తే దానికోసం టైం పడుతుంది. రెడీ అవుతుంది. అండ్ క్రీమ్ ఇంకా ఇది కూడా దీంట్లో యాడ్ చేయాలి. దగ్గరకు వచ్చే టైం అయింది. ఐఎమ్ గోయింగ్ ఫర్ మోజరెల్లా చీజ్. ఇంకా ఫ్లేవర్ కోసం ఏమన్నా యాడ్ చేయాలనుకుంటున్నట్లయితే డ్రై హర్బ్స్ ఏమైనా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానో కానీ డ్రైడ్ థైమ్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే మీకు ఫ్లేవర్ కోసం ఇంకా కావాలనిపించినట్లు అప్పుడు వేసుకోవచ్చు ఇందులో. సో వీఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ లెవెల్. సింపుల్, జస్ట్ ఆఫ్ చేసేస్తున్నా. ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఇందులో. ఫ్రెష్ క్రీమ్ లాస్ట్లో దించే ముందు స్టవ్ కూడా ఆఫ్ చేసుకొని వేసుకుంటున్నా. మీరు గమనించాలి. రీజన్ ఏంటంటే క్రీము, మిల్క్ ఇవంతా కూడా మిల్క్ ప్రోడక్ట్స్ కదా. ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసాము, ఇవన్నీ వేసాము. దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఈజీగా ఫాస్ట్గా కర్డల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని లాస్ట్లో వేసి దించేసుకుంటున్నాం స్టవ్ కూడా ఆఫ్ చేసిన తర్వాత. సో ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ చికెన్ సలామీ ఒకటి ఉంచుకొని ఎక్స్ట్రా పక్కకంతా రాకుండా ఉండడానికి నేను కట్ చేస్తున్నా. అండ్ దీంట్లో గో ఫర్ ఫ్రెష్ స్పూన్. మనం రెడీ చేసిన రైస్ని ఉంచుకుంటున్నాం. చీజ్ స్లైస్ ఒకటి. దీనివల్ల ఏంటంటే బేక్ అవుతుంది కదా, ఆ చీజ్ అంతా కూడా నీట్గా మెల్ట్ అయ్యి తినేటప్పుడు చాలా చాలా మంచి టెక్స్చర్ వస్తుంది, సాగుతూ ఉన్నట్లుగా అదంతా. ఎంత వీలైతే అంత దగ్గరికి ఈ విధంగా రోల్ చేసుకొని దీన్ని దారంతో టై చేసుకోవాలి. కాస్త పొడవుగా తీసుకొని ఈ విధంగా మీకు చూపించడానికి మేము ముందు ఇంకోటి రోల్ చేశాను. ఈ విధంగా బాగా టైట్గా వచ్చేలాగా రోల్ చేసి పెట్టుకుంటాం. ఇక్కడితో అయిపోలేదు, దీని పని ఇంకా ఉంది. There you go. మళ్ళీ కొద్దిగంత ఆయిల్, జస్ట్ అన్ని వైపులా అలా నీట్గా ఆ చార్ అవడానికి. చూస్తున్నారా అసలు ఆ కలర్ ఎంత అద్భుతంగా వచ్చిందో, చాలా చక్కగా ఉంది. రెడీ అయిపోయింది. నౌ టర్న్ ఆఫ్ ద స్టవ్. బేక్ చేసుకోవాలి. ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న 200 degrees టెంపరేచర్లో దాదాపు 15 నిమిషాల పాటు మనం పెట్టాల్సి వస్తుంది. తెలిసిపోతుంది మనకు బయట నుంచి నేను కూడా చూస్తూ ఉంటాం కాబట్టి. ఆల్రెడీ బాగా వేడిగా ఉంది. యా, బేకింగ్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది, కానీ ఎక్కువసేపు అలా ఉండడం ఎందుకని ఇంకో డిష్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా చాలా పాపులర్ డిష్. ఈ మధ్య కాలంలో బాగా బోల్డ్ అన్ని సార్లు వినే ఉంటారు. పర్టికులర్గా
కొన్ని సినిమాల్లో డైలాగుల కిందనో లేకపోతే అడ్వర్టైజ్మెంట్లో కూడా ఇంటర్నేషనల్ కుజీన్కి సంబంధించి ఇంట్రోలు ఇచ్చేటప్పుడు ఈ డిష్ని యూస్ చేస్తూ ఉన్నారు. వినడానికి కూడా చాలా బాగుంటుంది. లజానియా అంటారు దీన్ని. లజానియా చాలా చక్కగా ఉంటుంది. చికెన్ లజానియా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. జనరల్లీ డిఫరెంట్ లజానియాస్ని. ఇప్పుడు మనం చేసుకోబోతోంది ఇటాలియన్ లజానియా. ఇటాలియన్ లజానియాలో ఈరోజు మనం స్పినాచ్ తోటి తయారు చేస్తున్నాం కాబట్టి ఇంగ్రీడియంట్స్లో కూడా స్పినాచ్ యూస్ చేస్తున్నాము, అంటే పాలకూర. అలాగే కొద్దిగంత సాస్ మనకు కావాలి. టొమాటో కచప్ యూస్ చేస్తున్నాము. గార్లిక్ ఉంది, గార్లిక్ వాడుతున్నాము, అంటే వెల్లుల్లి. ఉల్లిపాయలు వాడుతున్నాము, ఆనియన్, బటర్ వాడుతున్నాము. అలాగే గ్రేటెడ్ చీజ్, మొజరెల్లా చీజ్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. మొజరెల్లా చీజ్ వల్ల ఏంటంటే సాగే తత్వం వస్తుంది, దానివల్ల ఫైనల్లో అవుట్పుట్ బాగుంటుంది. ఈ కారణాలతోటి ఇవి వాడుతున్నాము. దాంతోపాటుగానే సీజనింగ్ కోసం సాల్ట్ ఇంకా పెప్పర్ వాడుతున్నాము. అవసరానికి తగ్గట్లుగా ఆయిల్ వాడుతున్నాము. ప్రాసెస్ మొదలు పెట్టేసినట్లయితే సింపుల్ ప్రాసెస్. మనం చాప్ చేసుకోవడానికి వాటి కోసం చాలా తక్కువ ఉంది. జస్ట్ ఎ మినిట్. అలాగే లజానియా స్లైసెస్ కూడా దొరుకుతాయి మార్కెట్లో రెడీమేడ్గా. అవి కూడా నా దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, మీకు అవి తీసుకొచ్చినప్పుడు చూపిస్తాను. సో ఇంగ్రీడియంట్లు అది మర్చిపోయాను అనుకోకండి. ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పాన్ పెట్టుకొని వెలిగించేస్తాను. కటింగ్స్ చాలా తక్కువే ఉన్నాయి కాబట్టి. రెండోది, లజానియా స్లైసెస్ని అవి ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి బాగా గడ్డగట్టి ఉంటాయి, రాగా కూడా ఉంటాయి. అవి మనం కుక్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దానికోసం కూడా ఒక చిన్న పాత్ర పెట్టుకొని నీళ్ళు వేడి చేసుకుంటాను. వీటిలో లజానియా స్లైసెస్ని బాయిల్ చేసుకోవాలి మనం, అంటే కుక్ చేసుకోవాలి. సో అది అయ్యేలోపు గార్లిక్ చాప్ చేసుకుందాం. సో లజానియాలు ఈ రోజుల్లో చూసాం కదా, బోల్డ్ అన్ని చోట్ల మనకు దొరుకుతూ ఉన్నాయి. బాగా ఫేమస్ కూడా అయ్యాయి ఈ మధ్యలో. లేయర్ బై లేయర్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట లజానియాలో. కింద లజానియా స్లైస్ ఒకటి పెట్టేసి దానిపైన డిఫరెంట్ లేయర్స్లో ఫుడ్ పెట్టడమే లజానియా. బేసిక్గా ఇటాలియన్ స్టైల్ ఆఫ్ డిష్, అందుకనే మనం ఇటాలియన్ రెసిపీస్లో చేసుకుంటున్నాం. ఆలివ్ ఆయిల్ వేసుకొని ఆలివ్ ఆయిల్ తోటి కొద్దిగా సాటే చేసుకోవాలి వీటన్నిటిని. అది కూడా వేడయ్యేలోపు ఉల్లిపాయ కూడా తరిగేసుకుంటా. ఇవి ఫైన్ చాపింగ్ కావాలి మనకి. There you go. Here it is. ఆయిల్ ఎక్కువ వేడైపోయింది, కొద్దిగా ఎక్కువ టైమే తీసుకున్నా. సో ఫస్ట్ గార్లిక్ కొద్దిగంత చారైన తర్వాత దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ టుడే. ఈలోపు వాటర్ కూడా వేడైపోయాయి. బాగుంటుంది కదా ప్యారల్గా పనులు జరుగుతూ ఉంటే ఫాస్ట్గా. సరే, ఇవి అలా మగ్గుతూ ఉండని. వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి కాబట్టి లజానియా షీట్స్ ఆల్మోస్ట్ పిజ్జా పేస్ట్ లాగా ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, బేస్ అలాగే ఉంటుందన్నమాట. సో ఈ లజానియా షీట్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ గట్టిగా గడ్డగడ్డగా అయిపోయాయి. వీటిని హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసుకుంటున్నాం. దేర్ యూ గో. ఇది అవుతూ ఉండని ఇంకో చిన్న పని బ్యాలెన్స్ ఉంది. పాలకూర కూడా కట్ చేసి పెట్టుకుందాం. స్టెమ్స్ యాక్చువల్లీ యూస్ చేసుకుంటే బాగానే ఉంటుంది, బట్ నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి వద్దనుకుంటున్నాను. వాటిని డ్రెస్ చేసేప్పుడు అడ్డొస్తాయనే ఉద్దేశంతో స్టెమ్ రిమూవ్ చేస్తున్నాను. బట్ జనరలీ స్టెమ్ కూడా వాడుకోవడం కొద్దిగా సజెస్టబుల్. ఫైబర్ బాగుంటుంది కాబట్టి, డైటరీ ఫైబర్ బాగా యూజ్ అవుతుంది.
ఒకవేళ తీగలుగా అట్లా పొడవుగా ఉన్నా కూడా ఉపయోగపడుతుంది మనకి. కొద్దిగా ఎక్కువ వేడిగింది, ఇంత అవసరం లేదు. జనరల్ గోయింగ్ ఫర్ జస్ట్ బటర్ వేసుకుని తర్వాత జస్ట్ బటర్ కలిసిన వెంటనే మీరైతే ఫాలో అవుతున్నారు కదా, నేను అది బేక్ అయ్యేలోపు ఇది రెడీ చేద్దామని స్టార్ట్ చేశా. Then we'll go for next process. So ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాస్త టైం పడుతుంది. ఈలోపు లజానియా కుక్ అయిపోయింది. స్లైసెస్ salt and pepper. కొద్దిగా అంత మిక్స్ చేసుకొని ఉప్పు కారం పట్టేసాయి అనుకున్నప్పుడు దించేసుకోవడమే. సో ఈ స్లైసెస్ ఇప్పుడు ఉన్నాయి కదా, లజానియా స్లైసెస్, వీటిని పెట్టుకొని వీటితో పాటు దీన్ని ఒకటోటే పెట్టుకొని ఏ విధంగా ఫైనల్ ప్రాసెస్ ఆర్ డిషింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. కొద్దిగంత కెచప్ అప్లై చేసుకొని విధంగా పెట్టుకొని, సో ఇంకా ఒకటి వచ్చేలా ఉంది, ఇంకా ఒకటి సీజనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయింది కనిపిస్తోంది మనకు. సో హియర్ వి గో, we are going for next step. దీని మీద మనం ఇప్పుడు మోజరెల్లా సాస్ యాడ్ చేసుకుంటాం. దీని మీద మనం ఇప్పుడు మోజరెల్లా చీజ్ యాడ్ చేసుకుంటాం. సో క్లైమాక్స్కి వచ్చేసాం. We are going for closing. కొద్దిగా మంచిగా కనిపించడానికి దీని మీద నుంచి కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని మనం కావాలంటే తర్వాత బేక్ చేసుకోవచ్చు, లేదంటే బ్లో టార్చ్ పెట్టుకోవచ్చు, చూపిస్తాను. సో రెడీ అయిపోయింది. కొద్దిగా ఎక్కువే కాల్చాను నేను, ఇంత అవసరం లేదు. కొద్దిగా తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా బేక్ చేసుకుంటే సరిపోతుంది. మోజరెల్లా చీజ్ మనకు మెల్ట్ అవ్వాలి అంతే, అంతకు మించి దీని యూజ్ ఏం లేదు. ఓవరాల్గా ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి ప్రజెంటేషన్లో పెట్టి చూద్దాం.
బాగుంది కదా. సరే చూస్తున్నారు అసలు ఎంత జ్యూసీగా ఉందో, మొత్తం మెల్ట్ అయ్యి చీజ్ అంతా అలా ఉంది, పైనుంచి కూడా ఈ చీజ్ అంతా అలా ఉంది. అలాగా ఆహాహా, చూస్తున్నారా చీజ్ వచ్చిందా బయట, జస్ట్ లైక్ దట్. కెచప్ ఆబ్వియస్లీ బాగా కాంప్లిమెంట్ చేస్తుంది. బేక్ చేయకుండా బ్లోటాచ్తో మనం చార్జ్ చేయడం వల్ల కూడా ఆ స్మోకీ ఫ్లేవర్ తగులుతుంది. అయితే ఇందాక డిష్ అలా రెడీ అవుతూనే ఉంది, టైం అయిపోయింది. వావ్, గుడ్ టు గో. తీసుకొచ్చేస్తాను. ఆహాహా, కనీసం అక్కడ చూడండి. ఆహాహా, చీజ్ అంతా బయట వచ్చేసి మెల్ట్ అయిపోయి అంత ఎక్కువసేపు బేక్ అవ్వడం వల్ల సూపర్బ్గా రెడీ అయింది. ఐ కాంట్ వెయిట్. ఒకసారి ప్రజెంటేషన్లో చూసేసి దాన్ని కూడా తినేద్దాం. దాదాపు మనం 20 minutes పైన బేక్ చేసాం. కారాన్ని రిమూవ్ చేసుకొని నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది. ఇందాక ఒక పీస్ తీసినా కూడా నోట్లో కూడా పెట్టుకోలేదు, ఒకేసారి మీ ముందే ఆ ఎక్స్ప్రెషన్ రాని అన్న ఉద్దేశంతో. ఆహా, చూస్తున్నారా ప్రాపర్గా ఇందులో చికెన్ తోటి రోల్ చేసాము, చికెన్ ఉంది. అలాగే మనం దాన్ని నీట్గా రోల్ చేసినప్పుడు ఏ లేయర్స్ అయితే పెట్టామో, చీజ్ లేయరు, దాంతోపాటుగానే మనం మిక్స్ చేసుకున్న రైస్ లేయరు అన్నీ కూడా అలాగే ఉన్నాయి, పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే సలామీ కూడా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం, అమోఘం. ఎవరు కనిపెట్టారో కానీ బావు. నేను దీని తర్వాత మళ్ళీ తింటా. ఓవరాల్గా చక్కటి ఇటాలియన్ కుజిన్లో 2 డిషెస్ మనం చేసుకున్నాము. ఒకటి లజానియా రెడీ అయిపోయింది, ఇందాకే టేస్ట్ చేసుకుని చూపించేశాను. ఫస్ట్ చేసుకున్న ఐటమ్ ఇప్పుడు చూపించాను. 2 చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో 2 డిషెస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.